హిడెన్ బీచ్ ఆఫ్ ఫుకెట్. ఈరోజు లాగ్లో మేము ఫుకెట్లో ఒక హిడెన్ బీచ్కి ట్రెక్కింగ్ చేసాం. అంత ఈజీ ట్రెక్కింగ్ కాదు, ఫుల్ అడ్వెంచరస్ ఉండే, కానీ రీచ్ అయ్యాక వ్యూ మాత్రం చాలా బాగుంది. సో ఈ డే టు వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ డే 2 ఇన్ అవర్ థాయిలాండ్ సిరీస్. మార్నింగ్ మేము స్టార్ట్ చేసింది ఒక స్పెషల్ ప్లేస్ నుండి, దట్ ఈస్ శివ టెంపుల్. ఎందుకంటే ఈరోజు శివరాత్రి కాబట్టి. ఈ టెంపుల్ పటాంగ్ నుండి అప్రాక్సిమేట్లీ 2.5 కిలోమీటర్స్లో ఉంది. ఈ టెంపుల్ నేమ్ శ్రీ భగవద్ ధామ్ సనాతన్ మందిర్. టెంపుల్ చాలా బాగుంది. శివుడి ముందు అగరబత్తి వెలిగించి దండం పెట్టుకున్నాం అండ్ కొంచెం టైం లోపల కూర్చున్నాం. శివరాత్రి కాబట్టి ఇక్కడ స్పెషల్ పూజ జరుగుతుంది. కొంచెం టైం ఇక్కడ స్పెండ్ చేసి దర్శనం చేసుకుని మన డేని స్టార్ట్ చేసాం. హానెస్ట్లీ ఈ ప్లేస్ మన డేకి చాలా పాజిటివ్ స్టార్ట్ ఇచ్చింది. తర్వాత మేము ఫుకెట్ ఓల్డ్ టౌన్కి వెళ్ళాం. ఇక్కడ కలర్ఫుల్ బిల్డింగ్స్, క్యూట్ స్ట్రీట్స్ అండ్ వింటేజ్ వైబ్ ఉంటుంది. ఫొటోస్కి పర్ఫెక్ట్ ప్లేస్ అన్నమాట. గాయ్స్, దిస్ ఇస్ ఫుకెట్ ఓల్డ్ టౌన్. మొత్తం స్ట్రీట్ షాపింగ్స్ ఉంటాయి. ఈ స్ట్రీట్లో మేము కూడా కొన్ని మంచి పిక్చర్స్ తీసుకొని అలాగే కొంచెం ఎక్స్ప్లోర్ చేసి మన నెక్స్ట్ డెస్టినేషన్కి మూవ్ అయ్యాం. మన నెక్స్ట్ డెస్టినేషన్ హనుమాన్ వరల్డ్. ఇది ఒక అడ్వెంచర్ పార్క్. జిప్లింగ్ అండ్ మారియో కార్ట్కి చాలా ఫేమస్. ఇట్లా మ్యారియో కార్ట్ జర్నీకి వచ్చినాం ఫ్రెండ్స్. మస్తు ఉంటుంది అంతా. మేము ఇక్కడ మ్యారియో కార్ట్ చేయడానికి వచ్చాం, కానీ చాలా టైం పడుతుంది అన్నారు అండ్ కాస్ట్ కూడా టూ హై అనిపించింది. సో ప్రైసెస్ చెక్ చేసి టైం తక్కువ ఉండడం వల్ల స్కిప్ చేసాం. ఇఫ్ మీకు అడ్వెంచర్ యాక్టివిటీస్ ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి. ప్రైసెస్ వీడియో అయితే తీసుకున్నాను, స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇఫ్ మీరు విజిట్ చేయాలనుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. So these are the prices. Zipline 2900 Thai baht. Roller ఉంది. Skywalk 500 Thai baht. And go karting చేయాలంటే 1 person 790 Thai baht. Only one ride. ఒకళ్ళు 2 rides అయితే 890 baht. 3 rides అయితే 990 baht. అలా ఉంటుంది. ఒకళ్ళు అడిషనల్ రైడ్ అట్లా ఏమైనా కావాలనుకుంటే కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ స్లింగ్ షాట్ ప్లస్ ఫోటో అయితే 500 Thai baht. ఓన్లీ స్లింగ్ షాట్ అయితే 350 baht అన్నమాట. దిస్ ఈస్ హనుమాన్ వరల్డ్లో ఈ ప్రైజెస్ అయితే ఉన్నాయి. సో మేమేం చేద్దామా అని డిసైడ్ అవుతున్నాం. చేస్తే చేస్తాం, లేదన్నమాట. హనుమాన్ వరల్డ్, దిస్ ఈస్ ద స్లింగ్ షాట్. తర్వాత మేము బిగ్ బుద్ధాకి స్టార్ట్ అయ్యాం. ఇది ఫుకెట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ల్యాండ్ మార్క్. పటాంగ్ నుంచి బిగ్ బుద్ధాకి అప్రాక్సిమేట్లీ 20 కిలోమీటర్స్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 30 to 40 minutes డ్రైవ్ డిపెండింగ్ ఆన్ ట్రాఫిక్. అండ్ ఫుకెట్ ఓల్డ్ టౌన్ నుంచి అయితే అరౌండ్ 20 కిలోమీటర్స్ ఉంటుంది.
బిగ్ బుద్ధా ఫుకెట్ ఏటీవీ అడ్వెంచర్ అయితే మీరు క్లూక్ యాప్లో బుక్ చేసుకోవచ్చు. ఇది పర్ పర్సన్ 2283 రూపీస్ అయితే పడుతుంది. ఈ ప్రైస్ ఓన్లీ ఫర్ ఏటీవీ షార్ట్ కోర్స్ విచ్ ఇస్ ఓన్లీ 30 minutes. క్లూక్ యాప్లో మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో జిప్ లైన్ విత్ ఏటీవీ అండ్ జిప్ లైన్ విత్ బిగ్ బుద్ధా వ్యూ పాయింట్ ప్లస్ ఏటీవీ అలా ఉంటుంది. సో ఇవన్నీ మీరు క్లూక్ యాప్ ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోండి. ఎలిఫెంట్ స్పీడింగ్ ఉంటుంది అనమాట. వాటికి కూడా మీకు చార్జెస్ ఉంటాయి. వాటికి కూడా వచ్చి ఫుకెట్ ఎలిఫెంట్ టాప్ అట్లా టాప్కి దగ్గర అవ్వగానే బిగ్ బుద్ధా స్టాచ్యూ మీకు బ్యాక్ సైడ్ నుండి అయితే కనిపిస్తుంది. సో డ్యూ టు ద ల్యాండ్ స్లైడ్ దీన్ని అయితే టెంపరీగా క్లోజ్ చేశారు. ఇక్కడ వ్యూ పాయింట్స్ నుండి ఫుకెట్ సిటీ అండ్ బీచెస్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఈ వ్యూ పాయింట్ నుండి అయితే మీకు కటా బీచ్ కనిపిస్తుంది. వ్యూ అయితే చాలా బాగుంది. తర్వాత మేము క్యారోన్ బీచ్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ లంచ్ చేసి స్టార్ట్ అయ్యాం టు అవర్ హిడెన్ బీచ్ ఆఫ్ ఫుకెట్. దిస్ ఇస్ ఫ్రీడమ్ బీచ్. ఇది ఫుకెట్లో ఒక హిడెన్ బీచ్. కానీ ఇక్కడికి రీచ్ అవ్వాలంటే కొంచెం ట్రెక్కింగ్ చేయాలి. ట్రెక్కింగ్ కిందకైతే వెళ్తున్నాం. 450 meters కిందకైతే నడుచుకుంటూ వెళ్ళాలి. చూడండి అట్లా ఫుల్ ట్రెక్కింగ్ అనమాట. 450 meters కిందకి. మీకు 3 ways ఉంటాయి. ఫస్ట్ వే ఈజ్ 450 meters ట్రెక్కింగ్, సెకండ్ వే ఈజ్ 300 meters అండ్ థర్డ్ వే మీకు క్యాబ్స్ లాగా ట్రాక్టర్స్ ఉంటాయి. 100 baht పర్ పర్సన్ తీసుకుంటారు. ఐ విల్ షో దట్ వే ఇన్ ద లాస్ట్. మేము 450 meters ట్రెక్కింగ్ అయితే చేసాం అండ్ ట్రస్ట్ మీ ట్రెక్కింగ్ కొంచెం టఫ్గానే ఉండే, కానీ రీచ్ అయ్యాక వావ్ చాలా బాగుండే బీచ్. టోటలీ వర్త్ ద ఎఫర్ట్. ఈ ప్లేస్ అస్సలు మిస్ అవ్వకండి ఇఫ్ యూ విజిట్ ఫుకెట్. అప్రాక్సిమేట్లీ ఒక 200 meters అయితే కిందకు వచ్చి ఉంటాం. చాలా ఘోరంగా ఉన్నాయి కింద నడవడానికి. ఆ వైఫ్ కష్టాలు. యాక్చువల్లీ అట్లా ఇంకో వే ఉంది. ఇట్స్ క్లోజ్. సో ఫైనల్లీ కిందకైతే వచ్చేసినాం. జస్ట్ ఒక 50 meters ఉంటుంది బీచ్కి. చూడండి ఫైనల్లీ వెల్కమ్ టు ద ఫ్రీడమ్ బీచ్. చూడండి ಎಲ್ಲ పోర్లను చూసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ వస్తాను. ఏమంటారా ఎట్లుంది ట్రెక్కింగ్? ఎట్లుంది ట్రెక్కింగ్? ఫస్ట్ నువ్వు వచ్చినావు. ఎందుకు వచ్చినామంటే వాడు ఫస్ట్ ఎందుకు వచ్చినంటే మా మేడం చాలా మెల్లగా వచ్చిందనమాట. తెలిసిగా చూపించిన ఇందాక వీడియోలో అట్లా. అది కథ. ఓకే ఫ్రెండ్స్, అలా మేము ఈవినింగ్ దాకా కొద్దిసేపు కూర్చొని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని ఫ్రీడమ్ బీచ్ నుంచి అయితే బయటకు వచ్చేసాం. సో దిస్ ఇస్ అనదర్ ట్రెక్ అనమాట. పైకి వెళ్ళేవే.
అలా ట్యాక్సీస్ ఉంటాయి అన్నమాట. ట్యాక్సీకి 100 బాట్ పైన నుంచి కింద రావచ్చు. అలా మా డే ట్రెక్కింగ్తో కంప్లీట్ అయింది. తర్వాత మేము మా రెంటల్ కార్ ఎయిర్పోర్ట్లో రిటర్న్ చేసాం అండ్ పటాన్కి వచ్చి డిన్నర్ చేసి మళ్ళీ బాంగ్లా రోడ్లో కొంచెం టైం స్పెండ్ చేసాం. ఫుల్ నైట్ ఫుల్ వైబ్స్. లాస్ట్లో పటాంగ్ బీచ్ దగ్గర రిలాక్స్ అయ్యి మన డే 2ని ఎండ్ చేసాం. సో గైస్, మన థాయిలాండ్ ట్రిప్ డే 2 ఇలా కంప్లీట్ అయింది. నెక్స్ట్ వ్లాగ్లో ఇంకా ఎక్సైటింగ్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తాం. సో స్టే ట్యూన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి, నేను డెఫినెట్గా రిప్లై చేస్తాను. See you in the next vlog. Bye guys.